ప్రతి సినిమా పిచ్చోడికి ఉండే ఒక కామన్ క్వశ్చన్, అసలు ఎలా చేస్తుంటారంటావు? అన్ని కళల్ని ఇంకో 100 రకాలుగా ట్రై చేస్తే ఆ అందమైన గందరగోళం నుంచి పుట్టేదే సినిమా. మన తెలుగు వాళ్ళ ఫేవరెట్. కానీ సినిమా అంటే అంత ఈజీ కాదా అనేవాళ్ళకి, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ పబ్లిక్ అని చెప్పే వాళ్ళకి మధ్యలో ఒక చిన్న రియాలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు చేసుకోవడానికి రావద్దు, పిచ్చోళ్ళు అయితేనే రండి. ఇక్కడ పొయ్యి ఆన్ చేయనప్పుడు నేను నెయ్యి ఏం చేస్తాను. ఇది ఇంకా బెటర్గా వస్తుందని నాకు తెలుసు, బట్ సర్లే అలా చాలాసార్లు చేస్తున్నాను నేను. రైటర్స్ ఆర్ అండర్ పెయిడ్, వాళ్ళకేమో క్రెడిట్ రావట్లేదు, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ లెవెల్ అయితే ఆవేశం ఉంటే సరిపోదు, ఏం చేయాలో కూడా తెలియాలి. ఒపీనియన్లు ఇవ్వడానికి ఎవరు ఇక్కడ కూర్చోరు, ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మాత్రం ఉన్నాం. ఆ రియాలిటీలో ఉంటూ సినిమా ఫార్మాన్ క్రాక్ చేసిన వాళ్ళని నిజమేంటో అడిగితే, Do you know what is bad in you that may not make the film better? Do actors get paid properly? ఇనీషియల్ డేస్ ఎలా ఉన్నాయి? మీ ఆప్టిమిజం అంతా ఇక్కడ తీసుకురావద్దు ఇప్పుడు. సో జరిగేవే చెప్పండి. దేనికి మెంటల్లీ ఆర్ ఫిజికలీ రెడీ అయ్యి రావాలి ఇక్కడికి, అండ్ ఫైనాన్షియలీ ఆల్సో మేబీ. మేము వివరాలు ఏంటని అడగం, క్షవరాలు ఎన్నయ్యాయని అడుగుతాం. ఐ డోంట్ వాంట్ టు షూట్ లైక్ దట్ ఎవర్ అగైన్. అంటే డిజాస్టర్ వెయిటింగ్ టు హ్యాపెన్ అనమాట అది. నాకు సైట్ ఉంది, ఆ రోజు స్పెట్స్ తీసుకెళ్ళా. అంటే హౌ కూల్ దట్, ఐ డోంట్ నో. ఇది మాత్రం ఎడిట్ చేయాలి. అవతల వ్యక్తికి తెలియదు కదా నా గురించి. ఇప్పుడే ఫ్లైట్ బుక్ చేసి ఇన్స్టెంట్ గా వచ్చా దీనికోసమే. ఇది ఎవరు నమ్మరు. ప్రొడ్యూసర్లు, రైటర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, సౌండ్ డిజైనర్లు, మ్యూజిక్ కంపోజర్లు, కలర్ గ్రేడింగ్ ఆర్టిస్టులు, యాక్టర్లు, విఎఫ్ఎక్స్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, స్టంట్ కొరియోగ్రాఫర్లు, డాన్స్ కొరియోగ్రాఫర్లు, ఇలా ఇంకా ఎంతో మంది. పడుతూ లేస్తూ సినిమాని నిలబెట్టే ప్రతి ఒక్కడి కథ. వెల్కమ్ టు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పాడ్కాస్ట్.